పోయిరా 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 మామా హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? మరి ఈరోజు వీడియోలో ధనుష్ గారు నటించిన కుబేర మూవీ నుంచి పోయిరా పోయిరా మావా అంటూ డ్యాన్స్ ట్యూటోరియల్తో మేము ముందుకు వచ్చాను. మరి ఈ సాంగ్ ఫుల్ సాంగ్ ట్యూటోరియల్ ఇందులో పెడితే వీడియో లెంత్ అయిపోతున్న కారణంగా 3 పార్ట్స్ కింద విభజించి 3 పార్ట్స్ కింద పెడతాను. ఈ ఫస్ట్ పార్ట్లో మ్యూజిక్ అండ్ పల్లవి ఈ రెండు చేసి పెడతాను. ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీగా కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చేయండి, ఫుల్ సాంగ్ కావాలని కామెంట్ చేయండి. ఫుల్ సాంగ్ వెంటనే వేరే వీడియోలో సెకండ్ వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. దిస్ వన్ ఫస్ట్ పొజిషన్ వచ్చి చూడండి, ఇలా కూర్చోండి. లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి, అంటే రైట్ లెగ్ కిందకు వచ్చి లెఫ్ట్ లెగ్ పైకి రావాలంట. చూడండి, ఏదైనా మనం డప్పులు కొడతాం కదా, ఆ డప్పు పట్టుకున్నట్టు పట్టుకోవాలి అంతే. జస్ట్ షో, నిజంగా అలా షో చేస్తాం అంతే. రెడీ? ఫస్ట్ పట్టుకొని లెఫ్ట్తో పట్టుకుంటాం, రైట్తో బీట్ చేస్తాం. 1 2 1 2 3 కౌంటింగ్ చూడండి. 1 2 1 2 3 మళ్ళీ 1 2. ఇది 2 టైమ్స్ అనమాట. ఇలాగ ఓన్లీ 1 టైం అనమాట. 1 2 1 2 3 1 2. ఇది అయిన తర్వాత ఇక్కడ విజిల్ సౌండ్ వస్తుంది. 1 2 3 4 టర్న్ అవ్వాలి, అంటే అప్పుడు లెఫ్ట్ కిందకు వచ్చి రైట్ పైకి రావాలి. విజిల్ వేసుకుంటూ లెఫ్ట్ కిందకు వచ్చి రైట్ పైకి వస్తుంది. మళ్ళీ సేమ్ రైట్ పెట్టుకుని డప్పు పట్టుకున్నట్టు లెఫ్ట్తో బీట్ చేయాలి. 1 2 1 2 3 1 2. సేమ్ లెఫ్ట్ ఏదైతే చేసామో రైట్ సైడ్ కూడా అదే చేయాలన్నమాట. మరి ఒక 1 సెకండ్. 1 2 1 2 3 1 2. ఓకేనా ఫ్రెండ్స్? మరి సేమ్ బిజీ లెఫ్ట్ సైడ్ ఈసారి పెట్టుకొని సేమ్ మళ్ళీ రైట్ సైడ్ తిరుగుతాం. 1 2 3 4 బిజీ వేసుకుంటూ 1 2 3 4. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, రైట్ హ్యాండ్ 1, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ 2 ఇంటూ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి 1 2 3 హెడ్ మీదకి వెళ్ళాలి. రైట్ ఫస్ట్ 4 వచ్చిన తర్వాత హిప్ మూమెంట్, హిప్ ఇది కొట్టుకుంటూ హిప్ పైకి లేగాలి. 5 6 7 8. అగైన్ చూడండి, ఇది పొజిషన్. 1 2 3 4 5 6 7 8 పైకి లేగాలి. సేమ్ ఇక్కడ మళ్ళీ పైకి లేగాలి. సేమ్ ఇక్కడ రైట్ సైడ్ చేయాలన్నమాట. తిరిగి చూడండి 1 2 3 4. సేమ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. రెడీ? 1 2 3 4 చేసుకుంటూ కిందకి దిగాలి. ఇది మళ్ళీ సిట్టింగ్కి వెళ్ళాలి. 5 6 సేమ్ హిప్ మూమెంట్. ఎలాగైతే పైనుంచి కింద నుంచి పైకి లేచామో అలాగే పైనుంచి కిందకి అనమాట. 5 6 7 8. 1 సెకండ్. మళ్ళీ సేమ్ ఇక్కడ 1 2 3 4 పైకి లేగాలి. 5 6 7 8. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ 1 2 3 4. ఈసారి కూర్చోకూడదండి, జస్ట్ 1 2 3 4 అయ్యాక లెగ్ బీట్ చేసుకుంటూ 5 6 7 8. కూర్చున్న మూమెంటే మనం మరి సాంగ్ స్టెప్ మారాలి కదా, నుంచొని చేస్తాం. 5 6 7 8. హిప్ మామూలు, హ్యాండ్స్ మామూలే. హిప్ లెగ్ మూమెంట్ ఒకటి, కూర్చోకుండా లెగ్ మూమెంట్ చేస్తాం. 5 6 7 8. ఇక్కడికి మ్యూజిక్ అయిపోయింది. ఒకసారి వీడియో చూడండి. వీడియో సాంగ్ ఇందులో అయితే పెట్టడం జరగదు, ఎందుకంటే మీకు తెలిసిందే కాపీరైట్ ఇష్యూ. వీడియో సాంగ్ వేరుగా అప్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ మీకు ఐడియా వస్తుంది. అలాగే అక్కడే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, అందులో జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి. అందులో కూడా వీడియో సాంగ్ ఉంటుంది. మీరు ప్రతి 2 స్టెప్లకు ఒకసారి వీడియో చూసుకుంటూ ఉండండి. వీడియో చూస్తేనే మీకు ఈ స్టెప్స్ అర్థమవుతాయి. ఎందుకంటే కౌంటింగ్లో చెప్పినప్పుడు చాలా స్లోగా ఉంటుంది. మ్యాటర్కి వెళ్ళేటప్పటికి వీడియో సాంగ్తో యాడ్ చేసేటప్పటికి కొంచెం స్పీడ్ అవుతుంది. ఓకే, ఇక్కడికి మ్యూజిక్ అయిపోయింది అనమాట. దీని తర్వాత మ్యూజిక్ తర్వాత పల్లవి తెలుసు కదా మీకు. పల్లవి వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది, అందుకే అన్నిసార్లు వీడియో చూడమని చెబుతున్నాను. ఓకే, లాస్ట్ పొజిషన్ దిస్ వన్.
ఇక్కడ నుంచి పల్లవకి వెళ్తాం కదా, రైట్. చూడండి 1 2 అగైన్ 1 2 సేమ్ మళ్ళీ 3 4 2 టైమ్స్ అనమాట. రెడీ 1 2 3 4 అగైన్ 1 2 3 4. చూడండి డప్పులు కొట్టండి 5 6 7 8. దీన్నే లెగ్ లిఫ్ట్ చేయాలి. 5 6 7 8 బాడీ ఆ మూమెంట్ 5 6 7 8. అగైన్ టోటల్ స్టెప్ చేద్దాం 1 2 3 4 5 6 7 8. చూడండి ఫస్ట్ లెగ్ మూమెంట్ చెప్తాను చూడండి. 1 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి వెళ్ళాలి, 2 రైట్ లెగ్ ఫ్రంట్, 3 4. వన్స్ అగైన్ 1 2 3 4. ఇప్పుడు షోల్డర్ మూమెంట్ చూడండి ఒకసారి 1 2 3 4. ఈ రెండు కలిపి చేయాలన్నమాట. చూడండి 1 2 3 4. స్టెప్ అయితే వచ్చింది కదా, దీన్ని ఇంకొంచెం అందంగా ఉండడం కోసం కొంచెం బెండ్ చేయాలి. ఈ బెండింగ్లో చేయాలి, యాక్చువల్లీ స్టెప్ ఈ బెండింగ్లో చేయాలి. చూడండి 1 2 3 4. అర్థమైందా మీకు? 1 2 3 4. సేమ్ ఇందాక ఇచ్చేసాం కదా, ఇప్పుడు అలా కాకుండా 5 లిఫ్ట్ చేయాలి లెగ్, 5 6. చూడండి ఒకసారి లెగ్ మూమెంట్ చూడండి. లిఫ్ట్ చేసి డౌన్ లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్ లెగ్ రైట్, ఇంకా లెఫ్ట్కి వెళ్ళాలి. రెడీ 5 6 సేమ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ 7 8 సేమ్ వన్ సైడ్. ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇది లాస్ట్ పొజిషన్ 8. ఇక్కడ నుంచి చూడండి మనం రన్ చేస్తాం, ఐడియా ఉంది కదా. 1 2 3 4 సేమ్ ఆఫ్ సిట్టింగ్ వేసి 4 ఫ్రంట్కి చూపించాలి. రెడీ అగైన్ ఇది లాస్ట్ పొజిషన్. ఇక్కడికి వచ్చాం 1 2 3 4. చూడండి నమస్కారం చేసినట్టు 5 6 7 8. బ్యాక్ రావాలి, దీనికి ఫ్రంట్కి వస్తాం 4 5 6 7 8. వన్స్ అగైన్ రైట్ 1 2 3 4 5 6 7 8. లాస్ట్ పొజిషన్ ఇది. చూడండి 1 2 లెగ్ మూమెంట్ 3 4 అగైన్ 1 2 3 4. దీన్ని మనం బీట్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఇప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ సైడ్ కదా లిఫ్ట్ చేస్తున్నాం 1 2 టైమ్స్ కొట్టాలి 1 2. ఇప్పుడు ఇటువైపు తిరిగి లెఫ్ట్ సైడ్ షోల్డర్ మీద కొట్టాలన్నమాట 3 సేమ్ 4 లేపాలి, 4th హ్యాండ్ చూపించాలి 3 4. ఒకసారి చూడండి 1 2 3 4. ఇది లాస్ట్ పొజిషన్. దీని తర్వాత చూడండి ఒకసారి రెడీ రైట్ లెగ్ ఫ్రంట్కి వెళ్ళి 1 2 3 4 5 6 7 8. ఈ లెగ్ మూమెంట్ అయితే అది చేయాలి. హ్యాండ్స్ మూమెంట్ చూడండి 1 2 3 4. రథానికి సంబంధించిన పల్ల వస్తుంది ఇక్కడ, దానికోసం రథం మోసినట్టు అనమాట. అందుకే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. రెడీ అగైన్ ఇది పొజిషన్. రెడీ చూడండి 1 2 3 4 5 6 7 8. ఈ సైడ్కి వస్తాం, స్టేజ్కి లెఫ్ట్ సైడ్ వస్తాం. ఇక్కడికి వచ్చాక చూడండి 1 2 3 4 లెగ్ మూమెంట్ ఇది 1 2 3 4. రెడీ 1 2 3 4. ఇది లాస్ట్ పొజిషన్. ఇక్కడికి ఒక స్టెప్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఒక స్టెప్. ఇక్కడి నుంచి చూడండి 1 2 3 4 5 6 7 8. వాక్ చేసుకుని అదొక కొంచెం వెరైటీగా అదొక ఎటకారంగా ఉండాలి. చూడండి హ్యాండ్స్ మూమెంట్ 1 2 3 4. ఇది యాడ్ చేసుకుని చూడండి 1 2 3 4 5 6 7 8. చిన్న చిన్న స్టెప్లు వేసుకుని వెళ్ళండి. అంటే ఇది 4 చేసుకుని ఎంత దూరం వెళ్తామో 8 చేసినా అంతే దూరం రావాలి. 5 6 7 8. ఇక్కడికి వచ్చాక చూడండి రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి 1 2. దాన్ని హ్యాండ్ మూమెంట్తో పాటు 1 2 సెల్యూట్ చేసినట్టు 1 2 3 4 3 4. చూడండి 1 2 3 4. ఇప్పుడు మనం ఇది లాస్ట్ పొజిషన్. ఇక్కడ నుంచి ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. రెడీ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4. ఓకే, ఇది లాస్ట్ పొజిషన్ 4. ఇక్కడ ఉంటాం. ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చాక 1 2 కొట్టాలన్నమాట. చూడండి 1 2. ఇక్కడికి వచ్చిన తర్వాత
రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి 3 4 చూడండి హ్యాండ్ మూమెంట్ 3 4 రెడీ 3 4 రెడీ అగైన్ డూ 1 2 3 4 చూడండి 5 6 7 8 జస్ట్ ఏం లేదు లెగ్ లిఫ్ట్ చేసి పైకి ఎత్తి పెట్టడమే హ్యాండ్ మూమెంట్ 5 6 7 8 ఇది స్లోగా ఉంటుంది అగైన్ 1 2 3 4 5 6 7 8 చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ లెగ్ నుంచి రైట్ మారుతాం అన్నమాట చూడండి 1 2 3 అది 4 స్టెప్స్ 2 కౌంటింగ్లో అయిపోతుంది చూడండి యాక్చువల్లీ 1 2 3 4 రైట్స్ కూడా అంతే 1 2 3 4 ఇదే స్పీడ్గా 1 2 3 4 అగైన్ 1 2 3 4 5 6 7 8 అగైన్ ఒకసారి చేద్దాం 1 2 3 4 5 6 7 8 1 2 3 1 2 3 1 2 3 4 చూడండి 1 2 3 చూడండి 1 2 3 2 టైమ్స్ ఉంటుంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ దీంతో లెగ్ మూమెంట్ ఫస్ట్ రైట్ లిఫ్ట్ చేయాలి 1 2 3 ఓకేనా చూడండి 1 2 3 4 బ్యాక్కి వెళ్ళాలి రెడీ అగైన్ చూడండి 1 2 3 4 ఓకే దిస్ లాస్ట్ పొజిషన్ మళ్ళీ ఒకసారి బిట్ అంతా ఒకసారి చేద్దాం ఇది లాస్ట్ పొజిషన్ ఇక్కడ నుంచి ఒకసారి ఫుల్గా చేద్దాం 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 ఇది లాస్ట్ పొజిషన్ ఇక్కడ ఇప్పుడు సినిమాలో చేసిన సేమ్ స్టెప్ ఎవరో మన ధనుష్ గారు చేసిన స్టెప్ సేమ్ స్టెప్ నేర్చుకోబోతున్నాం అనమాట సినిమాలో స్టెప్ కొంచెం ట్రెండ్గా ఉంటుంది కదా ఎక్కడైనా మీరు చేయాలన్నా ఆ స్టెప్ వచ్చేటప్పుడు కొంచెం హైలైట్గా ఉంటుంది లేదు ఒక బిట్ మీరు ఇన్స్టాలోని షార్ట్స్లో కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకే ఈ సాంగ్లోనే సిగ్నేచర్ స్టెప్ కూడా నేర్పించడం జరుగుతుంది ఓకే లాస్ట్ పొజిషన్ దిస్ వన్ బ్యాక్ వచ్చాం కదా చూడండి లెఫ్ట్ హ్యాండ్తో అనమాట 1 2 3 4 చూపించాలి అగైన్ 1 2 3 4 చూడండి 5 6 7 8 5 6 7 8 అదే హ్యాండ్ మూమెంట్ 5 6 7 8 చూడండి రైట్ పైకి డౌన్ 5 6 7 8 అగైన్ చూద్దాం చూడండి రెండు కలిపి చేద్దాం 1 2 3 4 5 6 7 8 అదనమాట ఫుల్ స్టెప్ రెడీ 1 2 3 4 5 6 7 8 ఇక్కడికి వచ్చిన తర్వాత లెగ్స్ చూడండి హ్యాండ్స్ ఇలా పెట్టండి రెడీ చూడండి 1 2 కొట్టాలి 1 ఈ లెగ్ లిఫ్ట్ చేసినప్పుడు రైట్ బెండ్ అవ్వాలి 1 2 3 4 ఇది చిన్న మూమెంట్ చేసుకొని ఫ్రంట్కి వస్తాం 1 2 3 4 ఇది చేసుకుంటూ 2 అయిన తర్వాత హ్యాండ్ మూమెంట్ చేయాలి చూడండి 5 6 7 8 లేదంటే 7 8 మన ఇష్టం 5 6 7 8 చూడండి 1 2 3 4 మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 8 ఇది 1 టైం అనమాట మీకు చేసేయాలంటే ఇదే 2 టైమ్స్ చేసేయండి ఆ బిట్కి సరిపోతుంది సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు కనుక ఏవో పదాలు చూపించాలి అక్కడ మనం ఓన్ స్టెప్ పెట్టుకున్నాం ఇది సేమ్ మామూలే 1 2 3 4 ఇది మన ఓన్ స్టెప్ చూడు 1 2 3 4 హ్యాండ్ మూమెంట్ 1 2 3 4 లెగ్ మూమెంట్ 1 2 3 4 రెండు కలిపి చేద్దాం చూడండి 1 2 3 4 5 6 7 8 again 1 2 3 4 5 6 7 8 మళ్ళీ సేమ్ సెకండ్ మరి మామూలే 1 2 3 4 1 2 3 4 5 6 7 8 ఈరోజు ఈ వీడియోలో ఎక్కడి వరకే చేద్దాం నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం నెక్స్ట్ మ్యూజిక్ అండ్ పల్లవీలు పార్ట్ 2 and 3లో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ నేరుగా మీ మెయిల్కి పొందగలుగుతారు అంతేకాదండి మా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి
అలాగే మీ ఫ్రెండ్స్లో డ్యాన్స్ లవర్స్కి షేర్ చేయండి. See you our next video. Bye bye. Jai Hind signing off.